ఈయన బాగా సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశం మీరు చూసే ఉంటారు. మళ్ళీ కాఫ్ ఫ్యాక్టర్ వచ్చింది, చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్కి గట్స్ లేవు అని చెప్పి అంబటి గారు ట్వీట్లు పెట్టడం, మాట్లాడడం. సో ఎలా చూడాలి? మళ్ళీ ఎందుకు వస్తుంది ఇది ప్రతిసారి? గట్స్ ఎందుకు? గట్స్ కోసం మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటి? ఏమన్నా ఉందా ఇన్సైడ్? మీ విశ్లేషణ. సార్ రోజా గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడతారంటే, ఎవరైనా ఆయన గురించి మాట్లాడితేనే వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే మీరు విశ్లేషణలో మమ్మల్ని ఇదిగోండి ఆయన అలా అన్నారంట, ఆయన ఎలా అన్నారంట అంటే, వాళ్ళొకళ్ళు తెర మీదకి రావడానికైనా, ఎవరో ఒకరు పాపులర్ అవడానికైనా, ఎవరో ఒకళ్ళు జనాలు ఇప్పుడు చూడండి సోషల్ మీడియా, అది జనసేన సోషల్ మీడియా మొత్తం తిట్టేస్తారు. అక్కడ తిడుతున్నారని మనం అనుకుంటాం, ట్రోలింగ్ లో గురవుతుంటే వాళ్ళకి అదేదో ఒక సోషల్ మీడియా యాక్టివేషన్ లో ఉన్నాం. మళ్ళీ కవిత గారు ఒక పెద్ద చేసి ఆ ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడింది, హీ వాజ్ నాట్ ఎన్ సీరియస్ పొలిటీషియన్ అనింది. దానికోసం కవిత గారిని జాడించి కొట్టేసినారు జనసేన వాళ్ళు మొత్తం. తర్వాత నిన్న రోజా గారు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. అంత పెద్ద ఇంటర్వ్యూ మాకు అదంతా తెలియదు. ఇంటర్వ్యూలో ఒకే ఒక ముక్క పవన్ కళ్యాణ్ గారిని, విజయ్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి మీ వాయిస్ ని. మసూదన్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, మాట్లాడండి సార్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఆ ఒక్క మినిట్ ఉంది చూడండి, అది సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ అయింది. అంటే రోజా గారు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు, కానీ ఆ ఒక్క ముక్క వల్ల ఇంటర్వ్యూ ఇచ్చిందా, ఓ రజనీకాంత్ గారితో మాట్లాడిందా అనేది హైలైట్ అయింది. సో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడారు, ఆయన గట్స్ గురించి వీళ్ళకి తెలియదా అండి? వీళ్ళు ఏదైతే టీడీపీ కార్యాలయాన్ని మీద దాడి చేసినప్పుడు ఆ రాళ్లు పోతా జనసేన ఆఫీస్ మేంచే పోయినాయి. అప్పటికి వాళ్ళకి అద్దాల బిల్డింగ్, ఇది రేకుల షెడ్డే. పోతా ఒక రాయి ఎందుకు వేసరలేదు? పవన్ కళ్యాణ్ గారి గట్స్ గురించి కొత్త గొప్ప తెలిసి ఉంటది. తర్వాత ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇతనే బయటికి వెళ్ళి సంఘీభావం తెలిపాకే అసలు ఊపిరి వచ్చింది రాష్ట్రానికి. అది కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయన సంఘీభావం లేకపోతే ప్రభుత్వం ఫామ్ అయ్యేదని కూడా తెలుసు. ఇంకా కూడా ఆయనకి గట్స్ లేదు అనడానికి వాళ్ళకి అంత మాట కూడా అనకూడదు. బట్ ఎందుకు అనేసినారో సరేలేండి, మళ్ళీ మన రాంబాబు గారి గురించి చర్చించుకుంటున్నాం, అంతే కదా. సో ఇకపోతే కమ్యూనిటీ అండి, దీని గురించి మనం ప్రస్తావించుకో. గట్స్ లేదు, అవును కాదు అంటే మేము ఒప్పుకోం. కానీ విజయ్ గారికి అంటే అక్కడ పరిస్థితులు, ఆయన సింగిల్ గా ఫైట్ చేయాలనుకున్నాడు, అటు ఇటు కలవాల్సిన అవసరం లేదనుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఏదైతే ఆశ్చర్యకరం ఏంటంటే, జనసేన పార్టీ 2014లో రావడం టీడీపీని గెలిపించడానికే వచ్చింది. తర్వాత మళ్ళీ టీడీపీ కరెక్ట్ కాదు, అలా భూములు సేకరించడం వీరు, లేకపోతే నన్ను నా తల్లిని దూషిస్తారా, ఇంకొక ట్రెండ్ లోకి వెళ్ళి మళ్ళీ వ్యతిరేకంగా బయటకు వచ్చి రజనీ గారు రైట్ ఓకే కదా, అతను ఏం చేయబోతున్నాడు? మీ సిగ్నల్ చూసుకోండి రజనీ గారు మీ సిగ్నల్ చూడండి, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. సార్ ఇంకా మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి సార్. ఆడిబులా? మాట్లాడండి. సో ఇవాళ వైసీపీలో జాయిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్, నేను చాలా రోజుల తర్వాత వైసీపీలో ఎవరిని కలవలేదండి. బొత్స గారిని పార్టీ అనుకోను, ఒక నాయకుడు అనుకుంటాను, ఒక కులం అనుకుంటాను. కాబట్టి ఆయన పెరాలసిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నిన్న కలవాలని వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్న ఆయన అక్కడ ఉన్నారండి. ఆయనతో పాటు నాకు లెటర్ ఇచ్చారటండి. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. జనసేనలో మేనేజర్ అట, మీకు లెటర్ ఇచ్చింది నేనేనండి అన్నారు. ఆయన కూడా అక్కడ ఉన్నారు, ఇంకొకళ్ళు అక్కడ ఉన్నారు. సగం జనసేన ఆయనతోనే ఉండేదండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేనంటే పార్టీలోంచి బయటికి వెళ్ళాను, అతని కులంలో ఒక వ్యక్తి, నేను పక్క వేరు, కానీ అందరూ బయటకు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇవాళ కండువా కప్పించుకున్న ఆయన వెనకాల చాలా కులబలం ఉండింది. ఆయన వెళ్ళిపోయారు, రేపు ఇంకొకరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఏంటిదా? పార్టీలో ప్రభుత్వం ఫామ్ గా ఉండగా, మన అధినాయకుడు 3 శాఖల మంత్రిగా ఉండగా ప్రభుత్వంలోంచి ఒకడు బయటకు వెళ్తున్నాడంటే ఈ 3 సంవత్సరాలు అతనికి ఏ పనులు జరగకపోయినా పర్లేదని బయటకు పోవడం ఏంటి? ఎంత వింత విచిత్రంగా ఉంది. దయచేసి ఆయన జనాల్లోకి రావాలి, మాట్లాడాలి, పలకరించాలి. పదవులు తీసి పక్కన పడేయండి సార్, ఆయన పలకరిస్తే చాలు. ఆయన అన్ని నియోజకవర్గాలు వెళ్తానన్నారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు ఉంటానన్నారు. సో కొంచెం ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక ఆయన జనాల్లోకి రావాలి సార్. లేకపోతే పార్టీ ప్రభుత్వంలో ఉండగానే ఖాళీ అయిపోవడం ఏంటి సార్? ఇవాళ వెళ్ళిన నాయకుడు కొంచెం గెట్టతనే, రేపు ఇంకా ఉన్నారట. ఎవరెవరు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లా. ఎవరంటే అంత పవర్ఫుల్ నాయకుడు ఈ రోజు వెళ్ళిపోయింది? కాదు, ఎవరంత పవర్ఫుల్ నాయకుడు ఈ రోజు వెళ్ళిపోయింది?
ఇవాళ ఎవరో ఒకతను వెళ్ళిపోయారు సార్. అతను పవర్ఫుల్లా పవర్ లేదా అంటే కులంలో వ్యక్తి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అవ్వబడలేదు సార్. అతను చెప్తే ఓటింగ్ పడిన వ్యక్తి కూడా కులంలో నాయకుడే సార్. సో నేనేమంటున్నానంటే అధినాయకుడు ఆరోగ్యం కుదుటపడ్డాక దయచేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి అందరినీ నియోజకవర్గాల వారీగా కలవాలి. ఆయన గతంలో ఒక స్కీమ్ పెట్టుకున్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు కూడా స్టే చేస్తాను ఒక్కొక్కరి కుటుంబంతో అన్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం పార్టీని బలోపేతం చేసుకున్న వాళ్ళు అవుతారు సార్. లేకపోతే ప్రభుత్వంలో ఉండగా వెళ్ళిపోతుంటే అసలు ఎంత నిరాశ వస్తుందంటే ఇదేంటి వెళ్ళిపోతున్నారు, ఈ 3 ఏళ్లన్నా ఓపిక పట్టకండి, ఇష్టం లేకపోయినా నటించండి అన్నా కూడా ఎవరు నటించట్లా. అరే మాకెందుకంటే ఏమండి అక్కర్లేదు మాకు అంటూ కేవలం కులమే వెళ్ళిపోతుంది. అది ఆశ్చర్యం. చాలా అంటే కొంచెం రెక్టిఫై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో జనసేన పార్టీకి ఆయనకి జనసేన అధ్యక్షుడికి మీరు సూచనలు సలహాలు ఇస్తున్నారు అంతేనా? యా సార్, 100% ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా ఆయన జనాల్లో ఉండాలి. ఆయన ఎవ్వరికి ఏ పదవి ఇవ్వబడలా, పలకరిస్తే చాలు, నియోజకవర్గాలు తిరిగితే చాలు. ఆయన బలం ఎక్కడికి పోలేదండి, కానీ ఆయన మీద నమ్మకం సమ్మగిల్లుతుంది. అడగాల్సిన చోట అడగట్లేదు, లేకపోతే క్యాడర్ అంతా సొమ్మగలిగిపోతుంది. ఇవన్నీ కొంచెం డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆయన గతంలో ఓడిపోయినప్పుడు ఎలా అయితే జనాల్లోకి వెళ్ళాడో మరొక్కసారి అలా ప్రయత్నించాలండి. ఆయన క్యాడర్ కూడా ఏదైతే ఆయన అటవీ శాఖ లాస్ట్ కి వెళ్ళిపోయింది, ప్రభుత్వంలో ఉండే పంచాయతీ శాఖ వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా పాపం ఒక్కడే రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ ఒక 2-3 నెలల తర్వాత అయినా సరే గమనించుకుంటా ఉండాలి. వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది జనసేనలో సిద్ధమైపోయారు. దయచేసి ఆయన అబ్జర్వ్ చేసుకోవాలి, ఇన్ఫార్మర్లను పెట్టుకోవాలి. ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏ కారణంగా వెళ్ళిపోతున్నారు, ఎందుకు నిరాశ చెందుతున్నారు? ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండగా వెళ్ళిపోవడం ఏంటి సార్? ఇంకా 3 ఏళ్ళు మనం పనులు చేపించుకోవచ్చు. ఒక ఎమ్మెల్యేతో, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా మాకు వద్దు బాబోయ్ అంటున్నారంటే ఏం జరుగుతుంది అక్కడ? గెలుపుకి కారణమైన వాళ్ళు గెలిచాక ఎందుకు నిలవలేకపోతున్నారు? సో దయచేసి డోర్లు తెలవాలండి. ఆయన ఇక మాట్లాడాలా, ఇక ఆయన గొంతుక వినపడాలా. సో నేనైతే నా తరపు నుంచి నేను ఇచ్చే సలహా అండి.